మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఇప్పుడు నేను 5:30కి మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈ లెగ్స్కి అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే 5:30 అయింది. 5:30కి నేను లేచి ఎక్సర్సైజ్ చేయడం అంటే అది చాలా నేనైతే ఎస్టర్డే ఒక వాకింగ్ వీడియో పెట్టాను కదా, దాంతోపాటు ఈ వీడియో కూడా పెడుతున్నాను. ఇవి లెగ్స్కి అయితే నేను డైలీ అయితే చేస్తాను. డైలీ చేయడం వల్ల అయితే నాకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అలాగే బాడీ అంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే ఇది. సెకండ్ అయితే ఇప్పుడు పుషప్ అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి, పుషప్ నేను ఒక పొజిషన్ పెట్టుకొని పుషప్ అనేది స్టార్ట్ చేస్తాను. పుషప్స్ నేనైతే ఎక్కువగా అయితే చేస్తాను. మ్యాక్సిమం పుషప్స్ చాలా అంటే నాకు ఎక్కువ ఇష్టము. అలాగే చెస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకైతే చెస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేనైతే చాలా హెల్తీగా ఉంటాను. అలాగే నాకు ఇప్పుడు వెయిట్ లాస్ కూడా చాలా తక్కువే ఉన్నాను. అలాగే నా బాడీ ఫిట్నెస్ కూడా వేరే లెవెల్లో ఉంది. అలాగే నేను మంచిగా అయితే బిల్డ్ చేసుకున్నాను. అలాగే తర్వాత వచ్చేసి ఫిట్నెస్లో మెయిన్గా పుషప్స్ మన షోల్డర్స్ పైన అలాగే మన బాడీ పైన ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే మంచిగా అయితే ఒక షేప్లో రావాలంటే లెవెల్స్ మారుస్తూ ఉండాలి. నేను చూడండి పైన కింద అనేసి ఒక లెవెల్లో మారుస్తూ వచ్చాను. అలాగే మంచిగా అయితే పుషప్స్ అయితే చేయాలి. ప్రతి ఒక్క మనిషి పుషప్స్ చాలా బాగా చేయాలి. అలాగే మంచిగా అయితే స్కిల్స్ అయితే ఉంటాయి. అలాగే మంచిగా వాయిస్ రావడానికి కూడా నాకైతే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అయితే మనకి లెగ్స్ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకు బాడీలో ఏమైనా మన స్టమక్ ఉంటుంది కదా, ఆ స్టమక్ని కొంచెం రిలాక్స్ అవ్వడానికి, అలాగే అక్కడ ఉండే ఫ్యాట్ కదలాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఇది 4వ స్టెప్ ఎక్సర్సైజ్. ఈ 4వ స్టెప్ ఎక్సర్సైజ్ అయితే ఎలా ఉంటుందంటే, మనమైతే ఇక్కడ చూడండి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు 1 హ్యాండ్ పట్టుకొని ఇలా అయితే చేస్తున్నాను. 1 హ్యాండ్ చేయడం వల్ల ఖచ్చితంగా అయితే ఆ ప్రెజర్ అంతా 1 హ్యాండ్ మీదనే ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే ఎంజాయ్గా ఉంటుంది. పొజిషన్స్ కూడా మంచిగా మార్చుకోవాలి. డైలీ రొటీన్ లైఫ్ లాగా ఇది చేస్తూ ఉంటే మనకైతే బాడీలో చాలా అంటే చాలా క్యాలరీస్ అయితే తగ్గుతాయి. అలాగే డైలీ మనం ఎక్సర్సైజ్ చేసే ముందైతే 1 లీటర్ నీళ్ళు తాగేసిపోతే ఆ లీటర్ నీళ్ళు మళ్ళీ మన బాడీకి మిగతా కూడా బర్న్ అవుతాయి. అంటే ఆ క్యాలరీస్ బర్న్ అయినప్పుడు ఆ వాటర్ చేంజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను పుషప్స్ 2వ స్టెప్ 3వ స్టెప్ అని చెప్పేసి పెట్టి చేస్తాను. చూడండి, పుషప్స్ ఇలా చేయడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు కింద మోచేయి దగ్గర నుంచి ఇలా అయితే అవుతుంది. అలాగే ఇంకా కొంచెం నేను చేంజ్ చేసుకొని, నాకు కొద్దిగా ఇది కూర్చొనే ఉంటాను కాబట్టి కూర్చొని ఉండడం వల్ల కొంచెం బ్యాక్ అనేది కొద్దిగా బాగా సెట్ చేసుకోవాలని మనం ఇట్లా కూడా చేయొచ్చు. లేదు అంటే ఈ లెవెల్లో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మనం ఒక స్వింగ్ లాగా చేస్తే మంచిగా ఒక లెవెల్లో మనకైతే క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. ఇప్పుడు పొజిషన్ అట్లనే పెట్టి ఇట్లా చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే వస్తుంది. అలాగే మంచిగా అయితే క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. బర్న్ అయినప్పుడు మనకి ఇంకా వేరే లెవెల్లో ఎనర్జీ లెవెల్ వస్తుంది. ఇది మార్నింగ్ మీకు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం మార్నింగ్ టైంలోనే లేవడంలోనే చాలా టైం పడుతుంది. అలాగే మంచిగా అయితే ఇట్లా బిల్డ్ చేయాలంటే నా పేసు లైట్గా అట్లా కనపడుతుంది. నేను చేసే ఎక్సర్సైజెస్ మాత్రం వేరే లెవెల్లో కనపడతాయి. అలాగే మీకు మంచిగా అయితే ఉంటుంది. ఒకసారి ఇప్పుడు హ్యాండ్స్
మనం చేసాం కదా, డిప్స్ కొట్టాము, పుషప్స్ చేసాము అని చెప్పేసి ఆ పుషప్స్లో ఇది మెయిన్గా ఇలా చేతులు ఆడిస్తే మనకి మంచిగా క్యాలరీస్ అనేది బర్న్ అవ్వడం కాకుండా మళ్ళీ ఇట్లాంటివన్నీ చేస్తే మంచిగా మనకి లైక్ అన్ని మూమెంట్స్ బాడీలో మొత్తం అన్ని పార్ట్స్ కూడా కదులుతాయి. చూడండి, నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నాను. ఇక్కడ కూర్చొని చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మొత్తం బాడీ ఎంత షేక్ ఇస్తుంది, బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కదులుతాయి. అలాగే మంచిగా స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటూ డైలీ మీరు ఒక 30 minutes ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా అయితే బాడీ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. మీరు ఇలానే డైలీ అనేది ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు వేరే లెవెల్లో అయితే బాడీ బిల్డ్ అవుతుంది. బాడీ బిల్డ్ అంటే మీకు మీరు హెల్త్గా కూడా చాలా బాగుంటారు. ఎందుకంటే వాకింగ్ ప్లస్ ఇలా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ అలా మీకు వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. డైలీ వీడియోస్ మీరు నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఎక్సర్సైజెస్, నేను చూపించిన ఎక్సర్సైజులు మీరు డైలీ పాటిస్తే ఖచ్చితంగా అయితే వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా అయితే మీకు చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే లైక్ ఇలాంటి ఎక్సర్సైజులు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఎక్సర్సైజులు చేయడం వల్ల మీకు బాడీలో మొత్తం నాకైతే టీ షర్ట్ అనేది మొత్తం నానిపోయింది. ఇంకా నేను కిందికి వెళ్ళి ఇంకా వర్కౌట్ అవుతుంది కదా, వర్కౌట్ అయిన దానికి నేను సెట్ చేసుకొని నేను మంచిగా అయితే ఇవన్నీ నేను చూసుకొని నా బాడీ అంతా మంచిగా బిల్డ్ చేసుకొని నేను వేరే లెవెల్లో ఇలా డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకైతే మంచిగా అయితే ఉంది బాడీ అనేది. ఒకసారి నా వీడియోస్ అనేది ఒకసారి చూడండి. ఒక షార్ట్ వీడియోస్ ఒక 7 అయితే చేశాను. ఆ 7 వీడియోస్ ఒకసారి చూడండి. ఇలా మనం కూర్చొని ఇలా చేయొచ్చు, ఇలా అటని చేయొచ్చు, చాలా ఉన్నాయి. ఒక 10 స్టెప్స్ అయితే నేను అయితే చేశాను. అవి మీకు వీడియోస్లలో క్లియర్గా కనబడుతుంది కదా. అలా ఈ 10 స్టెప్స్ మీరు రెగ్యులర్గా మీరు పాటిస్తే ఖచ్చితంగా అయితే మీకు మంచిగా బిల్డ్ అవుతుంది. ఇంకా నేను ఇంకా కూర్చొని చేసేది చాలా ఎక్సర్సైజులు అయితే చూపించాను. ఇవి ఎక్సర్సైజులు మీరు చేస్తే మీ బాడీ అనేది వేరే లెవెల్లో బిల్డ్ అవుతుంది. మీరు ఎక్కువగా జిమ్కి ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే మనం ఉండే మిద్ద పైనలోనే ఎంత బిల్డ్ చేసుకోవచ్చు అంటే అంత బిల్డ్ చేసుకోవచ్చు మన బాడీ అనేది. ఇంకా పైకి కిందికి అట్లా మామూలుగా అయితే నిలబడుకొని చేయాలి. నేను కూర్చొని చేస్తాను కాబట్టి చూడండి. కూర్చొని చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాటర్లో మనకి ఫ్లో అనేది ఎలా అయితే ఇస్తామో ఇలా చేతులతో సేమ్ అట్లనే చేస్తే మనకు సేమ్ వాటర్లో చేసినట్టే ఉంటుంది. అలాగే వేరే లెవెల్లో కూడా ఉంటుంది. అలాగే చిన్నగా కాళ్ళు పైకి ఎత్తితే చిన్నగా అట్లా 2-3 సార్లు పైకి కిందికి పైకి కాలు కిందికి పైకి అనే అట్లా పైకి ఎత్తుతూ రావాలి. మళ్ళీ అట్ ఏ టైం ఒక కాలుని మీద కాలు వేసుకొని ఆ కాలు లేపాలి. అలా లేపినప్పుడు మనకి ఆ కాల్లో ఉండే స్టామినా అంతా మనకి వస్తుంది. ఇప్పుడు కొన్ని నేను చూపిస్తున్నాను కదా, ఈ ఎక్సర్సైజులు మీరు చేయడం వల్ల మీకు మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. అలా చేతుల్ని అన్ని మూమెంట్ ఇస్తే మనకి చేతుల్లో మనకి బాడీకి అన్నీ రిలేటెడ్ చాలా అంటే చాలా వీడియోస్ అయితే పెడతాను. ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు అన్ని వీడియోస్ అయితే పెడతాను. మీరు పాటించాలే కానీ వేరే లెవెల్లో మీ బాడీ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లా మీరు కట్టినట్టయితే మీ ఇన్సూరెన్స్ పవరు ఇంకా కొంచెం 10 years కూడా పెరుగుతుంది మనం డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల.
ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మనం 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా బతకచ్చు, ఎక్కువగా బతకచ్చు మనము. ఇది గైస్ ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.